పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ వెంకటరమణారావు. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారిటేరులోని ప్రధాన శాస్త్రవేత్తగా ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము రబీకి అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, భారతదేశంలో వరి ప్రధాన ఆహార పంట. అలాగే మన రాష్ట్రంలో కూడా వరి 20 లక్షల హెక్టార్లో సాగు చేయబడుతూ దాదాపు 120 లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. అలాగే ఈ రబీ కాలానికి వచ్చేటప్పటికి మేలైన రకాన్ని ఎంచుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ దాల్వాలో ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మి ఉంటుంది. అంటే బాగా వరికి అనుకూలమైన సీజన్. అందువలన రైతులు మేలైన రకాన్ని, నీటి యాజమాన్యాన్ని, ఎరువుల యాజమాన్యాన్ని, సస్యరక్షణ చర్యల్ని సరైన సమయంలో చేపట్టినట్టయితే అధిక దిగుబడిని మరియు అధిక లాభాన్ని పొందగలరు. కాబట్టి మనము దాల్వాకి ఏ రకాలు వేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఆ రకానికి ఏ గుణాలు ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా ఆవశ్యకత. దాల్వాకి వేసుకునే రకాలు 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉండాలి. అలాగే గింజ రాలిక తక్కువగా ఉండాలి. అగ్గి తెగుళ్లను, ముఖ్యంగా మెడవిరుపును తట్టుకునే గుణాలు కలిగి ఉండాలి. చలిని తట్టుకుని అధిక పిలికలు చేసే అవకాశం ఉండాలి. మేలైన రకాన్ని ఎంచుకోవాలి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే దాల్వాలోని వరి పంట నాణ్యతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటనేది చూసుకుంటే నీటి వసతి సమృద్ధిగా ఉండాలి. వరి పైరు పూత దశలో ఉన్నప్పుడు మనకి నీటి ఎద్దడికి గురి కాకూడదు. అలాగే కోతకు 10 రోజుల ముందు నీరుని తీసి చేలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం భారతదేశంలోని నాన్ బాస్మతి వరి ఎగుమతులపై ఆంక్షలు తీసివేసిన నేపథ్యంలో మనం 120 రోజుల కాల పరిమితి కలిగి IR 64 లాంటి సన్నగింజ, పొడవు గింజ రకాలను కూడా మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనది MTU 1010, MTU 1156, 1153, 1293, అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న 1290. ఈ రకాలన్నీ కూడా 1010ని పోలి ఉండే పొడవు గింజ రకాలు. ముందుగా చూసుకున్నట్టయితే 1010 ఇది 120 రోజుల కాల పరిమితి కలిగిన రకం. గింజ నాణ్యత IR 64 లాగా సన్న పొడవు గింజ రకం. దోమపోటును మరియు అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటూ ఇది ఎకరానికి దాదాపు 3 టన్నుల దాకా దిగుబడినిస్తుంది. అలాగే MTU 1156 తరంగిణి అనే రకాన్ని మార్టేరు వరి పరిశోధన సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది MTU 1010 మరియు MTU 1081 సంకలనం చేయడం ద్వారా వచ్చిన రకం. ఇది 120 రోజుల కాల పరిమితి కలిగి గింజ పొడవు సన్నగింజ రకం ఉండి చేనుపై పడిపోకుండా దోమపోటును అలాగే అగ్గి తెగులను కూడా తట్టుకునే రకం. ఇది కూడా దిగుబడి 3 టన్నుల దాకా ఎకరానికి వస్తుంది. తర్వాత ముఖ్యమైన రకం MTU 1153 చంద్ర అనే రకం. దీన్ని జాతీయ స్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా 1010, 1081ని సంకలనం చేసి తయారు చేసిన రకం. ఇది 120 రోజుల కాల పరిమితి, IR 64 లాగా సన్నగింజ రకం. చేనుపై పడిపోకుండా ఉండి దోమపోటును మరియు అగ్గి తెగులను తట్టుకునే రకం. ఇది మనకి దాదాపు 3 నుంచి 3.2 టన్నులు ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇటీవల కాలంలో చౌడు సమస్య అనేది ప్రధానంగా ఉన్న నేపథ్యంలో చౌడును తట్టుకునే రకాలను రూపకల్పన చేయడంలో భాగంగా మనం MTU 1293 అనే రకాన్ని 2022 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది మన 1010ని FL 478 అనే చౌడును తట్టుకునే రకంతో సంకరం చేసి తయారు చేసిన రకం. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి, చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను తట్టుకుంటుంది. ముఖ్యంగా చౌడు నేలలకి అత్యంత అనుకూలమైన రకం. ఇది సాధారణ పరిస్థితిలో ఎకరానికి 3 టన్నుల దాకా దిగుబడినిస్తుంది. అదే చౌడు నేలల్లో అయితే మనకి 2 నుంచి 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. అలాగే దీనితో పాటు MTU 1273 అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా IR 64 వలె సన్నగింజ, పొడవు గింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా సాగు చేసే రకం MTU 3626 ప్రభాత్ అనే రకం. ఇది IR 8 మరియు MTU 3 సంకలనం చేసిన రకం. ఇది 120 నుంచి 125 రోజుల కాల పరిమితి, గింజ పొడవుగా ఉండి ముతక. ఈ రకం చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను తట్టుకుంటుంది. అయితే ఈ రకం ప్రత్యేకత ఏంటంటే ఉప్పుడు బియ్యానికి ఇది చాలా అనుకూలమైన రకం. ఉప్పుడు బియ్యానికి అలాగే ఉప్పుడు నూక్కి అనుకూలమైన రకం. ఇది దాదాపు 3 నుంచి 3.5 టన్నుల వరకు ఎకరానికి
దిగుబడిని ఇస్తుంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగి ఇప్పటికీ రైతు సోదరులు ఎక్కువగా సాగు చేస్తున్న రకం MTU 1121 శ్రీధృతి అనే రకం. దీన్ని 2015 సంవత్సరంలో మార్టేర్ పరిశోధనా సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది BPT 5204 అలాగే MTU BB 8-24-1 అనే రకాలను సంకలనం చేయడం ద్వారా ఉత్పత్తి చేసిన రకం. దీని కాలపరిమితి 120 నుంచి 125 రోజుల కాలపరిమితి. మధ్యస్థ సన్నంగా ఉండే రకం. చేనుపై పడిపోకుండా అగ్గి తెగులను దోమపోటును తట్టుకుంటుంది. అలాగే దీని ప్రత్యేకత ఏంటంటే మిషన్ కోతకు కూడా అనుకూలమైన రకం. అలాగే పచ్చి బియ్యానికి కూడా ఈ రకం అనుకూలం. ఇది దాదాపు 3.5 టన్నుల దాకా ఎకరానికి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. మార్టేర్ పరిశోధన సంస్థ నుంచే కాకుండా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి కూడా విడుదలైన రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది NLR 33409 అంటే నెల్లూరు మషూరి అనే రకం. ఇది 125 రోజుల కాలపరిమితి కలిగి మిక్కిలి సన్నగింజ రకం. BPT 5204కి దగ్గరగా ఉండే మిక్కిలి సన్నగింజ రకం. దీని ప్రత్యేక లక్షణాలు ఏమిటనేది చూసుకుంటే చేనుపై పడిపోదు, అలాగే అగ్గి తెగులను తట్టుకుంటుంది. దీని దిగుబడి కూడా ఎకరానికి 3 టన్నుల దాకా వస్తుంది. నెల్లూరు ధాన్య రాశి NLR 3354 ఈ రకాన్ని కూడా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. దీని కాలపరిమితి 125 రోజులు. సన్నగింజ రకం. ఇది చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను మరియు అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఇది కూడా ఎకరానికి దాదాపు 3 టన్నుల దాకా దిగుబడినిస్తుంది. నెల్లూరు సుగంధ NLR 40054 ఇది MTU 7029 RNR 1394 అనే రకాలని సంకలనం చేయడం ద్వారా తయారు చేసిన రకం. దీని కాలపరిమితి 125 రోజులు. గింజ నాణ్యత మధ్యస్థ సన్నంగా ఉంటుంది. ప్రత్యేక లక్షణాలు చూసుకున్నట్టయితే చేనుపై పడిపోదు, అగ్గి తెగులను తట్టుకుంటుంది. దీని ముఖ్య లక్షణం ఏంటంటే ఇది బాసుమతి రకంలాగా సువాసన కలిగిన రకం. దీనికి అధిక ధర కూడా రావడం జరుగుతుంది. ఇది మనకి 2.8 నుంచి 3 టన్నుల వరకు ఎకరానికి దిగుబడినిస్తుంది. నెల్లూరు నుంచి విడుదల చేసిన ఇంకో రకం NLR 40024 ఇది శ్వేత అనే రకం. ఇది కాలపరిమితి 120 రోజులు. మధ్యస్థ సన్నగింజ రకం. అలాగే అగ్గి తెగులను తట్టుకుంటూ చేనుపై పడిపోకుండా ఉండే రకం. అలాగే ఇటీవల కాలంలో NLR 3238 3238 అనే అధిక జింక్ కలిగిన రకాన్ని కూడా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 24.5 ppm అధిక జింక్ కలిగి ఉంది. మధ్యస్థ సన్నగింజ రకం. 120 నుంచి 125 రోజుల కాలపరిమితి. అలాగే సోమశిల అనే రకం కూడా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ సోమశిల అనే రకం కూడా చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను తట్టుకుంటూ చౌడును కూడా తట్టుకుంటుంది. మనకి ఈ దక్షిణ మండలంలో కూడా బాగా ప్రాముఖ్యత కలిగిన రకం NDLR 7 నంద్యాల సోనా అనే రకం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడింది. దీన్ని BPT 3291 మరియు CR 157-212 అనే రకాలని సంకలనం చేయడం ద్వారా తయారు చేసిన రకం. 125 రోజుల నుంచి 130 రోజుల కాలపరిమితి కలిగి ఇది కూడా సన్నగింజ రకం. సాంబమసూరి అనగా BPT 5204కి వలె తినడానికి అనుకూలమైన రకం. ఇది అగ్గి తెగులను తట్టుకుంటూ మెడవిరుపును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. చేనుపై పడిపోకుండా ఉంటుంది. ఇది దాదాపు 2 నుంచి 2.5 టన్నుల దాకా ఎకరానికి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల సన్నగింజ రకాల సాగుకి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో మార్టేర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి MTU 1282 అని 3 సంవత్సరాల చిరు సంచలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది MTU 1001 మరియు KMP 150 అనే రకాలని సంకలనం చేయడం ద్వారా తయారు చేసిన రకం. ఇది 120 నుంచి 125 రోజుల కాల పరిమితి. మధ్యస్థ సన్నగింజం. BPT 5204కి దగ్గరగా ఉంటుంది. అలాగే చేనుపై పడిపోదు, అగ్గి తెగులను తట్టుకుంటుంది మరియు గింజరాలికి తక్కువగా ఉంటుంది. ఇది కూడా దాదాపు ఎకరానికి 3 టన్నుల దిగుబడినిస్తుంది. ఇంకొక విడుదలకు సిద్ధంగా ఉన్న చౌడు నెలలకి అనుకూలమైన రకం MTU 1290. ఇది కూడా 1010 మరియు FL 478ని రెండిటిని సంకరపరిచి తయారు చేసిన రకం. ఇది కాలపరిమితి 117 నుంచి 120 రోజులు. చేనుపై పడిపోకుండా ఉండి
అగ్గి తెగులను తట్టుకుంటూ చౌడు నేలలకి అత్యంత అనుకూలమైన రకం. ఇది ఎగుమతి ఏదైతే మనం ఇందాక IR 64 పొడవ గింజ రకం అనుకున్నామో అలాగే ఇది కూడా పొడవ గింజ రకం కావడం వల్ల ఎగుమతులకి అనుకూలమైన రకం. ఇది మనకి సాధారణ పరిస్థితిలో ఎకరానికి 3 టన్నుల దాకా దిగుబడిస్తుంది. అలాగే చౌడు నేలల్లో 2 నుంచి 2.5 టన్నుల దాకా దిగుబడిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే మొదటి సంవత్సరం చిరుసంచ ప్రదర్శన పూర్తి చేసుకున్న ఇంకొక మిక్కిలి సన్నగింజ రకం MTU 1426. ఈ MTU 1426 కూడా MTU 1121 అలాగే NLR 33409 అనే రకాలని క్రాస్ చేయడం ద్వారా మనం తయారు చేసిన రకం. దీని కాలపరిమితి దాల్వాకి వచ్చేటప్పటికి 125 రోజుల కాలపరిమితి. ఇది మిక్కిలి సన్నగింజ రకం. చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను ఎండాకు తెగులను కూడా తట్టుకునే రకం. ఇది కూడా ఎకరానికి దాదాపు 3 టన్నుల దాకా దిగుబడిస్తుంది. నెల్లూరు పరిశోధన స్థానం నుంచి కొత్తగా చిరుసంచ ఇచ్చిన రకం NLR 3648. ఇది 130 రోజుల కాలపరిమితి కలిగి మధ్యస్థ సన్నగింజ రకం. చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇతర రకాలైన తెలంగాణ సోన KNM 733, KNM 1638 ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాగు చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా దాల్వాలో గమనించుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తే సమయం. ఈ సమయం అనుకూలమైన సమయం కాబట్టి ఈ సమయంలో విత్తుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి విత్తన శుద్ధి చేసుకుని, అలాగే దాల్వాలో ప్రధానమైన సమస్య జింకు లోపం కాబట్టి దాన్ని కూడా సవరించుకుని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే రైతులు అధిక లాభాలు అలాగే అధిక ఉత్పత్తి పొందగలుగుతారు. మన సార్వాలో పండించిన రకాలను కనుక దాల్వాలో సాగు చేయాల్సి వస్తే వెంటనే నిద్రావస్థ ఉంటుంది కాబట్టి ఈ నిద్రావస్థ తొలగించడానికి 1 లీటర్ నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నాత్రిక ఆమ్లం కలిపి 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండి కట్టిన తర్వాత చల్లుకోవాలి. అలాగే నేరుగా విత్తే వరి సాగు చేయాల్సి వచ్చినప్పుడు డిసెంబర్ 31 లోపల ఖచ్చితంగా ఈ నేరుగా విత్తే వరి పద్ధతిని కూడా వేసుకోవాలి. కాబట్టి ఇలాగా మేలైన రకాన్ని మేలైన విత్తనాన్ని మనం ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మనం సాగు చేసుకున్నట్టయితే అధిక లాభాలను పొందడానికి ఆస్కారం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.